వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా చంద్రబాబు నాయుడుకు రివెంజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రేవంత్ అని చెప్పేసి కూడా నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ టైటిల్ పెడతాం వెనుక ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఆ అంశం ఏంటో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫార్ములా 1 రేస్ విషయంలో కేసీఆర్ ఎంత అరాచకానికి పాల్పడ్డారు. అటు జిహెచ్ఎంసీ అధికారుల పర్మిషన్ కూడా లేకుండా అటు అరవింద్ లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆయన చేసిన అరాచకం ఏంటి, ఆయన చేసిన మ్యానిపులేషన్ ఏంటి, తద్వారా పార్టీకి ఎంత ఫండ్ వచ్చింది, కేటీఆర్ ఖాతాలోకి ఎన్ని డబ్బులు వెళ్ళినాయి అనే అంశాన్ని పిన్ టు పిన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏసీబీ కూడా ధృవీకరించే ప్రయత్నం చేసింది దాన్ని. సో ఈ క్రమంలోనే ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ గతంలో ఈ వైబిలిటీ ఉండేది కాదు. ఎందుకంటే కేసీఆర్ హయాంలోనే దానికి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. అటు మంత్రులను కానీ మాజీ మంత్రులను కానీ ఇట్లా ఎమ్మెల్యేలు గారు విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి చేశారు వీళ్ళు. అందుకనే సో రేవంత్ ఆ దిశగా కూడా ఫోకస్ పెట్టారు. అందుకే అటు గవర్నర్ కూడా పూర్తి స్థాయిలోని దానికి అనుమతి ఇవ్వడం జరిగింది కేటీఆర్ ప్రాసిక్యూషన్. అప్పటి నుంచి కూడా ఫార్ములా 1 రేస్ విషయంలో కేటీఆర్ అప్పుడు అరెస్టు ఇప్పుడు అరెస్ట్ అనే చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది. అయితే ఇలాంటి చర్చ జరిగినప్పటి నుంచి చాలా రోజులుగా అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్గా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పైనేగా వస్తోంది రేవంత్ రెడ్డి సర్కారు. స్టార్టింగ్లోనే కేటీఆర్ అరెస్ట్ అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించేటప్పటికే ఒక ఏడాది పట్టింది. గవర్నర్ పర్మిషన్ ఇప్పించేటప్పటికే ఇంకొక 6 నెలలు పట్టింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలకు ఉప ఎన్నికలు కానీ పలు ఇష్యూస్ కానీ ఈ అంశం మీద ఎప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతా ఉన్నా కానీ కార్యరూపం దాల్చలేదు కేటీఆర్ అరెస్టు అని. అయితే తన అరెస్టు గురించి ఎప్పుడు వార్తలు వచ్చినా కేటీఆర్ చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేవాళ్ళు. ఎక్కడ మాట్లాడినా కేటీఆర్ ఏదైతే ఫస్ట్ అరెస్ట్ అన్నప్పుడు నన్ను చేసుకోండి, జైల్లో పెట్టుకోండి, నేను పాదయాత్ర చేస్తాను, ముఖ్యమంత్రిని అవుతాను అన్నారు. అలా ప్రతి ఒక్కసారి అసలు ఆయన తన అరెస్టుకి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి మనం రీల్స్ అన్ని వేసి చూసుకుంటే ఎన్ని రకాలుగా ఆయన నాలుగు మడతేసే ప్రయత్నం చేశారు, ఎన్ని రకాలుగా నాలుగు మార్చే ప్రయత్నం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారేమో పాదయాత్ర చేసుకుంటాను, నేను బయటకు వచ్చి సీఎంని అవుతాను అంటారు. ఇంకోసారేమో అసలు నా మీద చెయ్యేసే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటారు. ఇంకోసారేమో వాళ్ళు అయ్యేలాగే నేను తోలు తీస్తా తొక్క తీస్తా అంటారు. ఇంకోసారేమో రేవంత్ రెడ్డి అసలు మగాడైనా దమ్ముంటే నా మీద చెయ్యేయండి చూద్దాం అంటారు. ఇది నడుస్తూ వచ్చింది. ఇదంతా నడుస్తూ వచ్చిన క్రమంలో ఈరోజు ఆ కేసు మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇంకా మైన్యూట్ ఆధారాలను కూడా సేకరించి కేటీఆర్ని అడ్డంగా ఈ కేసులో ఫిక్స్ చేయడానికి రేవంత్ రెడ్డి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సీరియస్గా పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, అటు అధికారుల్లో కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది తెలంగాణలో. అందుకని ఈరోజు కేటీఆర్కు క్లారిటీ వచ్చింది, తాను అరెస్ట్ అవ్వడం ఖాయమని. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను అరెస్ట్ అవుతానేమో, బహుశా నన్ను జైల్లో పెడతారేమో అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు కుట్ర చేసి నన్ను జైలుకు పంపుతా ఉన్నారు అంటున్నాడు కేటీఆర్. నిన్నటిదాకేమో ఒక లెక్క, నిన్నటిదాకా ఏం మాట్లాడారు, దమ్ముందా, రేవంత్ రెడ్డి మగాడైనా, దమ్ముంటే నా మీద చేయండి, దమ్ముంటే జైల్లో పెట్టండి నేను. ఈరోజు ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమన్న లీక్ ఆయనకు వచ్చిన తర్వాత ఈరోజు నన్ను కుట్ర చేసి జైల్లో పెడుతున్నారు అని చెప్తా ఉన్నాడు. మరి గతంలో వీళ్ళు ఓటుకు నోటు రూపంలో రేవంత్ రెడ్డి మీద కుట్ర చేసి జైల్లో పెట్టారా? నిజంగా రేవంత్ రెడ్డి అలాంటి వెండెట్టా పాలిటిక్స్ తీసుకునే అతనైతే, చేసే అతనైతే 2 ఏళ్ల పాటు అంత ధైర్యంగా అడ్డదిడ్డంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ లాంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగేవాళ్ళ? ఏకంగా ఈరోజు రాక 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా తొక్క తీస్తాను తోలు తీస్తాను అని మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి. చాలామంది ఇక్కడ రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీలో కూడా కొంతమంది నేతలు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి భాష మాట్లాడకూడదు అని చెప్పి కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ అవి నేను మాట్లాడను, వాటి గురించి తప్పుపడతా ఉన్నారు. మరి ఇవన్నీ తప్పుపట్టే వాళ్ళు కేసీఆర్ మాట్లాడిన భాష గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఎంత దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడారు ఆయన. ఆయన మాట్లాడిన మాటలతో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పోలిక చేస్తే ఎక్కడ ఉంటాయి? అయితే రేవంత్ రెడ్డి కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన మాట్లాడారని ఈయన కూడా మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని థ్రెటన్ చేసేలాగా కేసీఆర్ మాట్లాడారు. ఒక హుందా రాజకీయాలు కాదది, హుందా తను ఎక్స్పెక్ట్ చేయదు కూడా మనం కేసీఆర్ నుంచి. జర్నలిస్టులనే ఇంకితగానం లేదని తిట్టేవాళ్ళు ఆయన మాటకు ముందు. సో అలాంటి కేసీఆర్కి అలాంటి భాషలోనే సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పబట్టే కేసీఆర్ సైలెంట్ అవుతూ ఉన్నారు. అందుకే అటు రేవంత్ రెడ్డిని ఏమనలేక చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ మాట్లాడిన భాష గత 1.5-2 ఏళ్ళుగా మనం చూస్తే రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడిన భాషను మనం లెక్కలన్నీ తీసే బయటికి ఎంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆయన హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. గుంపు మేస్త్రి అని మాట్లాడతారు ఇప్పటికి కూడా. ఆయన గుంపు మేస్త్రిని ఒప్పుకుంటున్నారు కదా, గుంపు మేస్త్రిని అని చెప్పి. ప్రజల గుంపు అయితే ఆయన వాళ్ళందరికీ మేస్తున్నాయి ఈరోజు తెలంగాణ ప్రజలు. సో అలా కేటీఆర్ లాంటి వాళ్ళు తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు రేవంత్ రెడ్డిని అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. తీరా అర్థమైపోయింది కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంది అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అర్థమైపోయింది. ఉప ఎన్నికలో ఆయన కింద మీద పడ్డా కూడా ఎవరు కూడా అక్కడ పట్టించుకోలేదు. సొంత సీట్ అయినా కూడా తను ఫేస్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఉన్నా కూడా తను ఆ ఫేస్ చేసిన కూడా ఎలక్షన్స్ని
ఎక్కడా కూడా కేటీఆర్ని జనం పట్టించుకోలే. ఆ సీట్ తీసుకెళ్ళి రేవంత్ చేతుల్లో పెట్టారు ఈ రోజున. సో కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఆయనకే కాదు, ఆయన పార్టీకే కాదు, వాళ్ళ అయ్యకి కూడా అర్థమైంది. అందుకే ఈరోజు ఆయన ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ లాంటి వాళ్ళు. అయితే ఈరోజు ఇక కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది. ఆ దిశగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది మనకున్న సమాచారం మేరకు. అందుకే కేటీఆర్ అంత భయపడతా ఉన్నారు. ఆయనకు కూడా సమాచారం ఉంటుంది కాబట్టి నా మీద కుట్ర చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళ చెల్లి సిబిఐ కేసులో లిక్కర్ కేసులో ఇరుక్కొని చేయి పిడికిలు పెట్టి బిగించినా కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోవాలి. మరి నువ్వు చేసిన అరాచకాన్ని ఇంకెవరు పట్టించుకుంటారు? ఈరోజు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కేటీఆర్ విషయంలో. అయితే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడుకి ఏం గిఫ్ట్ ఇస్తారు రేవంత్ అంటే, ఇది గిఫ్టే చంద్రబాబు నాయుడుకి కాదు, ఆయన అభిమానులకి, ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ పేరుతోని 2018 ఎన్నికల సమయంలో, అంతకుముందు ఓటుకు నోటు ఇష్యూలో కానీ పర్టికులర్గా 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి డిఫర్ కావడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి గెలిచింది. తెలంగాణని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సెంటిమెంట్ని వాడుకున్నారు ఆ రోజు కేసీఆర్. పెద్ద కారణం లేదు ముందస్తు ఎన్నికలు వెళ్ళడానికి, ఇది ఒక సాగ్గా చూపించారు ఆయన. సో ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ ఓటమి తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతోని కేసీఆర్ చేసిన అరాచకాల్ని బతికున్నంత కాలం టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ జెండా కానీ మర్చిపోదు. ఎంత దారుణంగా మాట్లాడారంటే ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ పేరుతోని ఆయన్ని హడావిడి చేసే ప్రయత్నం చేశారు. తన పార్టీలో ఉన్న నేతలను తీసుకెళ్ళి, మంత్రులను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు ఏపీలో. ఇద్దరు లేస్తే చాలు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను అంటూ కూడా హడావిడి చేసేవాళ్ళు. సో ఎప్పుడైనా సరే కాలం మనది కాకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. కేసీఆర్ చేసుకున్నవన్నీ ఆత్మహత్యలే ఈ రోజున. ఆయన చేసిన పాపాలన్నీ వాళ్ళ పిల్లలకు కూడా శాపలై చుట్టుకుంటా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక వెండెట్టా చేయరు. అందుకే అటు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన శిష్యుడైన రేవంత్ కానీ వెళ్ళి కేసీఆర్ తుంటి విరగొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే ఆయన పరామర్శించడం జరిగింది. సో ఈ రోజున మనం చూసినట్లయితే ఇక చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వెండెట్టా చేయరు. ఒక వెండెట్టా తీర్చుకోవాలనుకుంటే ఈ పాటి కేసీఆర్ కానీ వాళ్ళ కొడుకులు కానీ జైల్లో ఉండేవాడు. కానీ ఈరోజు చంద్రబాబు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పటికీ ఆయన శిష్యుడైన రేవంత్ చంద్రబాబు నాయుడు రూపంలో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ సిబిఐ కేసుల్లో లిక్కర్ స్కామ్లో కవిత జైలుకి వెళ్ళొచ్చింది. కేసీఆర్ పేక మీద కత్తి వెళ్లాడుతోంది కాళేశ్వరం రూపంలోని, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ రూపంలోని. ఇక ఈ సమయంలో కేటీఆర్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే అది నిజంగా టీడీపీ క్యాడర్కి ఎంతో కొంత ఊరటనిచ్చే అంశమే. వెండెట్టా చేయకపోవచ్చు చంద్రబాబు నాయుడు, కానీ ఆ రూపంలో రేవంత్ రెడ్డి ఈ రోజున వాళ్ళ మీద అధికారిక లెక్కలతో సహా వాళ్ళు చేసిన అరాచకాల మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రివెంజ్ తీర్చుకుంటే అది చంద్రబాబు నాయుడు రివెంజ్ తీర్చుకున్నట్టే అని టీడీపీ క్యాడర్ కూడా భావిస్తూ ఉంటుంది. అందుకనే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టుని వీళ్ళకి హేళన చేస్తే టీడీపీ క్యాడర్ అంతా టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. జూబ్లీ హిల్స్లో టీడీపీ ఓటర్లంతా తమ వైపు ఉంటారని కేటీఆర్ ప్రగల్భాలు పలికితే మొత్తం వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి గుద్దు పడేశారు టీడీపీ క్యాడర్ అంతా. అంటే టీడీపీ క్యాడర్కి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. తెలంగాణ ఏపీ నేతలు మర్చిపోయినా కేసీఆర్ చేసిన అరాచకాల్ని, కేసీఆర్ లాంగ్వేజ్ని, చంద్రబాబు నాయుడు హ్యూమిలేట్ చేసిన తీరును తెలంగాణ టీడీపీ క్యాడర్ ఎప్పటికీ కూడా మర్చిపోదు. అందుకే ఈరోజు రేవంత్ తీర్చుకుంటే అది చంద్రబాబు నాయుడు తీర్చుకున్నట్టే అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మొత్తానికి రిటర్న్ గిఫ్ట్ అన్న కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఈరోజు రివెంజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అటు చంద్రబాబు నాయుడుకి, ఆయన అరెస్ట్ చేయడం ద్వారా కేటీఆర్ని అనేది రేవంత్ రెడ్డి మీద జరుగుతున్న చర్చ టీడీపీ క్యాడర్లో. లెట్స్ సీ మరి నిజంగానే చర్చల వరకు, ప్రచారం వరకే పరిమితం అవుతుందా, కార్యరూపం దాలుస్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.